మహాభారతంలో మన కుంతీదేవి గారు ఉన్నారు కదా, వాళ్ళ కథ మీకు తెలుసా? తెలిసింటే చాలా మందికి అయితే, ఒకవేళ తెలియని వాళ్ళకైతే నేను స్క్రీన్ పైన అయితే మీకైతే డిస్ప్లే చేస్తాను. మీరు చూడండి, కుంతీదేవి గారి కథ మీరు కానీ చూసారంటే మీకు చాలా చాలా అంటే సీరియల్ పరంగానే కాదు, మీలో కూడా ఒక తెలియని ఎమోషన్స్ అయితే బయటకు వస్తాయి. అంటే ఒక దేవుణ్ణి ఎలా ఆదరించాలి అంటే, మనం కష్టాలు వచ్చినప్పుడే కాదు, సుఖం వచ్చినప్పుడు కూడా మనం దేవుణ్ణి తలుచుకుంటా ఉండాలి అనేసి మనకు కుంతీదేవి గారి కథలో అయితే నీతి నిజాయితీ అయితే మనకైతే తెలిసింది. ఖచ్చితంగా స్క్రీన్ పైన అయితే మీకైతే డిస్ప్లే చేసి ఉంటాను, చూడండి ఖచ్చితంగా. ఇక్కడ మనము కుంతీదేవి గారి కథ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని మీకు డౌట్ రావచ్చు కదా. కుంతీదేవి గారి కథే మనకు రుణానుబంధం, అలాగే ఏ దేవి వర్మ అనే సీరియల్స్, రెండు సీరియల్స్ అయితే మనకు ఒకే స్టోరీ అయినా కానీ రెండు టైమ్స్లో అంటే రెండు ఛానల్స్లో అయితే రాబోతున్నాయి. కానీ ఒకే స్టోరీ ఉన్నా కానీ జస్ట్ అది ఫ్లాట్ మాత్రమే. స్టోరీ అనేది కంప్లీట్గా వేరే వేరే ఉంటుంది. ఆ వేరే వేరేగా ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. అక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందనేసి అస్సలు తెలీదు ఏ దేవి వరమో నీవు అనే సీరియల్లో. కానీ రుణానుబంధం అనే సీరియల్లో మనకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందని మనకైతే క్లారిటీగా అయితే తెలుసు. అసలు కుంతీదేవి గారికి అలాగే మన ఈ సీరియల్స్కి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం ఫస్ట్. దానికన్నా ముందు ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. హైపులు మిగిలిపోయింటే మాత్రం హైపులు ఈరోజు కొట్టేయండి, ఎందుకంటే ఈరోజు లాస్ట్ ఆఖరు హైపులు. మళ్ళీ రేపటి నుంచి కొత్త హైపులు వస్తాయి కాబట్టి ఈరోజు హైపులు కొట్టేసి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తా ఉన్నాను. అలాగే రుణానుబంధం సీరియల్ ఆల్రెడీ మనకు డేట్ అనేది ఇచ్చారు. యాక్చువల్గా రేపటి నుంచి అన్ని సవ్యంగా ఉండింటే రేపటి నుంచి మనం ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూసింటాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు క్యాన్సిల్ అయింది అనే రూమర్స్ కూడా ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే ఏ దేవి వరమో నీవు అనే సీరియల్ ఏ టైంలో వస్తుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. రెండు సీరియల్స్ని కలిపి చేయడానికి కారణం ఏమంటే, రెండు సీరియల్ ఆల్మోస్ట్ ఆల్ ఒకే డేట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఒకే టైం స్లాట్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అందుకోసం అనేసి వీళ్ళు మార్చుకున్నారు. అసలు ఆ టైం స్లాట్ ఏమి అనే దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు మన కుంతీదేవి గారి కథ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు చదివింటారు ఏం జరిగిందనేసి. అందుకోసం అనేసి కుంతీదేవి గారి కథ గురించి మనమైతే మాట్లాడుకుందాం. కుంతీదేవి గారి కథ ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఒక మహర్షి వస్తారు. మహర్షి వస్తే ఆ మహర్షికి సకల మర్యాదలు అంటే భోజనం పెట్టడం కానీ, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కానీ, వాళ్ళని ఎంతో ఆప్యాయతగా అంటే మన ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తే మనం ఎంత ఆప్యాయతగా చూసుకుంటామో అంత ఆప్యాయతగా చూసుకునేటప్పుడు ఒకప్పట్లో మనకు 100, 200, 10 రూపాయలు, 20 రూపాయలు చేతిలో పెట్టిపోయేవాళ్ళు మన బంధువులు ఎవరైనా వస్తే. అంటే మీరు బాగుండాలి, బాగా చూసుకున్నారు అనేసి వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడానికి కోసం ఒక 100, 200 మన చేతిలో పెట్టేసిపోయేవాళ్ళు. ఇప్పుడు 100, 200 పెడతా ఉంటారు, కానీ ఒకప్పట్లో 5 రూపాయలు, 10 రూపాయలు అంటే మనకు ఎక్కువ. అదైతే మన చేతిలో పెట్టేసిపోయేవాళ్ళు కదా. ఆ విధంగా ఆమె సేవలకి అంకితమయ్యి ఆ మహర్షి అయితే ఒక వరం అయితే ఇచ్చాడు. ఈ వరం కానీ నువ్వు చెప్పావంటే నువ్వు పెళ్ళి కాకుండానే తల్లి అవుతావు అనేసి అయితే చెప్పాడు. అంటే ఆ వరము ఇప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. అంటే మనకి ఏదన్నా ఒక తెలిసిందనుకోండి, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేసి మనం అయితే ప్రయత్నిస్తాం కదా. ఆ ప్రయత్నించడంలో మన కుంతీదేవి గారు కూడా ఆ విధంగా ఈయన చెప్పిండేది నిజమా కాదా అనేది మనం ఒకసారి ప్రయత్నిద్దాం. ప్రయత్నిస్తే అది నిజమైతే చూద్దాము, నిజం కాకపోతే వదిలేద్దాము అనేసి అయితే అనుకునింది. అనుకుంటే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ నిజమయ్యేది అక్కడ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అంత ఆషామాషి కాదని మనకు తెలుసు. అక్కడ పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయితే ఇంకా ఆ అమ్మాయిని సమాజం ఎలా చూస్తుందో మనకు తెలుసు కదా. అక్కడైతే కుంతీదేవి గారు అయితే అక్కడ ఆ వరం అయితే ఫలించి ఎవరినైతే ఏ దేవుడినైతే నువ్వు ఎక్కువ తలుచుకుంటావో ఆ దేవుడి ద్వారా నీకు ఒక బిడ్డ అయితే జన్మనిస్తారు అనేసి చెప్పింది. ఆ బిడ్డ మన సూర్య భగవాన్ అయితే మనకు కనపడే దేవుడు ఎవరైనా ఉంటారంటే ఆ సూర్య భగవాన్. అంటే ప్రతిరోజు కనపడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ సూర్య భగవాన్. ఆ సూర్య భగవాన్ని ధ్యానిస్తాం అంటే ఆ సూర్య భగవాన్ రూపంలో అయితే మనకు కర్ణుడు అయితే పుడతాడు, కర్ణుడు గారు అయితే పుడతాను. అక్కడ పుట్టిన తర్వాత మళ్ళీ కర్ణుడిని ఎలాగైనా సరే నాకు పెళ్లి కాకుండానే నాకు బిడ్డ పుట్టాడు అంటే ఈ బిడ్డని నేను దూరం చేసుకోవాలనేసి ఒక పెట్టెలో పెట్టి అక్కడ నదిలో అయితే పెట్టేస్తుంది. ఇక్కడ మన కుంతీదేవి గారి కథ అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటాను. మేము డిస్ప్లే చేశాను కదా, మీరు చదివింటారు కదా. చదివిన తర్వాత ఈ స్టోరీ అయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటాను. అక్కడైతే జరిగింది. ఆ స్టోరీతో పాటు మన రుణానుబంధం అనే సీరియల్ గురించి ఫస్ట్ మాట్లాడేసిన తర్వాత ఏ దేవి వరం అనే సీరియల్ గురించి చెప్తాను. ఇక్కడ రుణానుబంధంలో కూడా సేమ్ టు సేమ్ అంటే ఒక బీద అతన్ని ప్రేమిస్తుంది. ఒక బీద అతన్ని ప్రేమించిన తర్వాత ప్రేమించేటప్పుడు
అంటే యూత్లో ఏం చేస్తానో తెలీదు అంటారు కదా, ఆ విధంగా యూత్లో ఏం చేస్తానో తెలీదు అన్నట్టు ఒక బీద తను అయితే ప్రేమించింది. బీద తను ప్రేమించిన తర్వాత ఇన్ కేసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేస్తారు, అసలు వాడిని పెళ్లి చేసుకుంటే నీకేమొస్తుంది, నువ్వు ఎలా బతుకుతావు, నువ్వు రిచ్ కుటుంబం లాగా బతుకుతా ఉండవు, అలాంటిది పోయేసి అక్కడ అంటే మనకు మామూలుగా చెప్తా ఉంటారు కదా, మట్టి పిసుకుంటావా అనేసి చెప్తా ఉంటారు కదా, ఆ విధంగా నువ్వేమన్నా మట్టి పిసుకుంటావా అనేసి ఆ అమ్మాయిని అయితే మ్యానిపులేట్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చాలా మందినే చూస్తుంటాం, ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ పెళ్లి ప్రేమిస్తారు ఒకరిని, మళ్ళీ కొంచెం మ్యానిపులేట్ చేసి ఒకరికి మారిపోయేసి బాగా రిచ్ ఎన్ఆర్ఐ సంబంధాలు చేసుకుంటారు కదా, ఆ విధంగా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసం అనేసి తన అహంకారం ఆడకొల్పోతుంది, అంటే తన ఆస్తి, తన అందము, అలాగే తన నగలు, అంటే ఎలా చెప్పాలంటే ఒక ఐశ్వర్యం కోల్పోతుంది అనేసి అతన్నైతే వదిలేసి ఆ బిడ్డని జన్మనిచ్చిన బిడ్డని అయితే ఈ బిడ్డని ఎక్కడన్నా తీసుకెళ్ళి వదిలే అనేసి అక్కడ పురుడు పోసిన తల్లికి అయితే ఇస్తుంది. ఆ పురుడు పోసిన తల్లి అయితే ఆ తల్లి ఏమి చేయలేక అక్కడైతే ఒక దేవుడి దగ్గర అయితే పెట్టేస్తే ఆ దేవుడి దగ్గర నుంచి ఒక బీద ఇంటికి అయితే ఆ అమ్మాయి అయితే చేరుతుంది. ఆ బీద ఇంటికి చేరిన తర్వాత మనకు కుంతీదేవి గారి కథలో ఇంకా మీరు కొంచెం కింద చదివింటారు కదా, చదివింటే మీకు అర్థమైంటుంది. అంటే కుంతీదేవి గారు అలాగే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మధ్య కొంచెం సంభాషణలు అవంతా మీరు చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. అక్కడ ఏం జరిగిందంటే ఆ పాప మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వస్తే, ఇప్పుడు కర్ణుడు ఎలాగైతే వచ్చాడో కర్ణుడిని చూసుకొని ఆ తల్లి అలాగైతే మురిసిపోయిందో అదేవిధంగా ఇక్కడ అమ్మాయిని పెట్టారు. ఎందుకంటే అమ్మాయి అంటే సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయి అంటే సెంటిమెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. అక్కడ సేమ్ టు సేమ్ ఇదే ప్యాటర్న్లో హార్ట్ బీట్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది జియో హాస్టర్లో, ఇంచుమించు అదే విధంగా ఉంటుంది అనుకోండి. అక్కడైతే ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి కోడలుగా వస్తే ఆ కోడలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొనింది అంటే, ఇప్పుడు వాళ్ళ అన్న కొడుకు కూతురు ఎవడో ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉంటే అక్కడ వాళ్ళకి వచ్చి ఈ అమ్మాయి వచ్చి లవ్ అవ్వడం, లవ్ అయిన తర్వాత ఆ అమ్మాయి ప్రేమించడం, అదే రుణానుబంధం అంటే సీరియల్. ఇంకా రుణం వాళ్ళ అమ్మ రుణం ఎలాగైనా తెచ్చుకోవాలనేసి కూతురు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇంకా ఏ దేవి వరం అని అనే సీరియల్ కూడా సేమ్ టు సేమ్ ఇంచుమించు అలాగే ఉంది. ఒక రిచ్ పర్సన్కి ఒక అనాథాశ్రమంలో పెరుగుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో మనకైతే తెలియదు. బ్యాక్గ్రౌండ్లో జరిగింటే నాకు తెలిసినంత వరకు ఒక కాలేజ్ లైఫ్లోనూ ఏదో ఒకటి సంఘటన అయితే జరిగి ఆ అమ్మాయి అయితే జన్మించిన తర్వాత ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మ అంటే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ, వాళ్ళ పేర్లు వద్దు, పర్సనల్ పేర్లు వద్దు, ఆ క్యారెక్టర్ పేరు ఏదో చెప్పారు, పేరు గుర్తు రావట్లేదు. హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు అయితే అక్కడ తీసుకెళ్ళి అనాథాశ్రమంలో అయితే చేర్పించిండే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంచెం మీకు ఇప్పుడే డిఫరెన్స్ వేరియేషన్స్ అయితే మీకు తెలిసిపోతాయి కదా. అక్కడ ఆ 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి అయితే నిజం తెలిసింది, అంటే మీకు అమ్మ ఉందమ్మ, నువ్వు వెళ్ళి మీ కుటుంబం ఉంది, నీ కుటుంబంలో సంతోషంగా ఉండు అనేసి ఆ అనాథాశ్రమం పనిచేసే అమ్మ అయితే చెప్పింది. అక్కడ చెప్పిన తర్వాత ఆ ఇంటి నుంచి వాళ్ళ అమ్మ ప్రేమను పొందాలనేసి ఏ దేవి వరమో నీవు అంటే నాకు ఎవరు లేరనుకుంటే నువ్వు ఒక దేవతలాగా నాకు వచ్చావు, ఒక వరం ఇచ్చాడు దేవుడు అనేసి ఆ కూతురు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఎలా సర్వే అవుతుంది, వాళ్ళ అమ్మ దగ్గర ఎన్ని కష్టాలు పడుతుంది అనేది సేమ్ ప్యాటర్ను. కానీ మనకు స్టోరీ లైన్ ఒకటే, స్టోరీ లైన్ అనేది జస్ట్ ఒక 40-50 ఎపిసోడ్ల వరకే ఉంటుంది. మిగిలినంతా కంప్లీట్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు స్టోరీ తీస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరిది పై చేయవుతుందో మనం అయితే చూడాలి. మనం రుణానుబంధం అనే సీరియల్ మనకి జూన్ 15వ తారీఖు నుంచి వస్తుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ హీరో చేంజ్ అనేసి అంటూ ఉంటారు. ఇప్పుడు హీరో చేంజ్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ 45 ఎపిసోడ్స్ వరకు మనకు ఫస్ట్ షూటింగ్ అయితే జరుగుతుంది. మీకు అది అయిపోయిన తర్వాత మనకు అక్కడ జీ మేనేజ్మెంట్ కానీ స్టార్మా మేనేజ్మెంట్ కానీ ఇద్దరు, అంటే వాళ్ళ సీరియల్స్ వాళ్ళు ఏ టెలికాస్ట్ చేస్తారు, వాళ్ళ సీరియల్ని కంప్లీట్గా చూసిన తర్వాత ఎలా ఉంది స్టోరీ, అప్కమింగ్ ఎలా ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, అసలు ఎలా తీస్తూ ఉంటారు, ఎన్ని ట్విస్టులు ఇచ్చారు, ఎలా ఉంటుంది ఆడియన్స్ని అనేసి ఒక 10-15 మంది బోర్డు మెంబర్స్ చూసిన తర్వాత దానికంటూ ఒక టైం స్లాట్ అయితే సెట్ చేస్తారు. ఆ సెట్ చేసేదానికి స్టార్మా సీరియల్ కూడా వీళ్ళు ఏమనుకున్నారు, జీ మేనేజ్మెంట్ స్టార్మా సీరియల్ కూడా మనకి ఈ వారంలో వచ్చేస్తుంది. మనము ఏదో ఒక టైంలో ఆ స్టార్మా ఏదైతే టైంలో ఇస్తుందో ఖచ్చితంగా ఇంటర్లింక్స్ అని అంటుంటాయి. ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేసేవాడు ఇంకో కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఎలాగైతే ఇస్తూ ఉంటాడో ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది, మీరు ఇచ్చేయండి అనేసి అక్కడ వాళ్ళు అయితే లేట్ చేయడం వల్ల వీళ్ళు లేట్ చేయాల్సి వచ్చింది. అందుకోసం అనేసి మనకు మేబీ నెక్స్ట్ మండే కాకుండా ఆ పై మండే, ఇప్పుడు మనకు రేపు మండే వస్తుంది కదా, రేపు మండే కాదు ఆ పై మండే కూడా డౌటే. ఆ పై మండే నెక్స్ట్ మండే కాదు, రేపు మండే కాకుండా ఆ పై మండే అంటే మనకు దాదాపు 15 రోజులు, అంటే 15 31వ తారీఖు వస్తుంది. 31వ తారీఖు జూన్ ఫస్ట్ వీక్లో అయితే 2 సీరియల్స్ ఒకే టైంకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ రుణానుబంధం టైమింగ్స్ని డిసైడ్ చేసేది మాత్రం ఖచ్చితంగా స్టార్మా సీరియల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. స్టార్మా దగ్గర చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 10 గంటల PM 10 గంటల స్లాట్ ఒకటి వదిలేస్తే మిగిలిన స్టార్మా దగ్గర చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 7 PM 7:30 PM 8 PM
8:30 PM ఏ టైంలో అన్నా 6:30 PM 6 PM ఏ టైంలో అన్నా ఆఫ్టర్నూన్ కూడా ఖాళీగా ఉన్నాయి స్టార్ మా దగ్గర అయితే ఏ టైంకి అయితే వాళ్ళు టెలికాస్ట్ చేస్తారో అదే టైంకి మన జీ తెలుగులో అయితే టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. జూలై ఫస్ట్ వీక్లో అయితే మనకైతే వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి. 2 సీరియల్స్లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంది, మీకు ఏ ప్రోమో నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. కుంతీదేవి కథ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే మనం చిన్నతనంలో ఎలాంటి మిస్టేక్ చేయకూడదు అనేసి తెలుసుకోవాలి. అలాగే మనం చనిపోయేంత వరకు ఆ దేవుడిని ప్రార్థిస్తూనే ఉండాలని మరొకసారి అయితే మన కుంతీదేవి గారి కథ ద్వారా అయితే తెలుసుకున్నారు. ఈ వీడియో ద్వారా కొంచెమన్నా తెలుసుకున్నారని నేను అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.